త్వరలోనే ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు, ఎంతమంది ఈ దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అక్కడ 46 మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది. దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు, మొహమ్మద్ షోయబ్ అని చెప్పి, ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది. ఇంకా 45 మంది వివరాల్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో త్వరలోనే మనము దాని గురించి కూడా మనము చెప్తాను. ఇక్కడ ఉన్న మన దిల్రాజు గారు, మన చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు అందరూ కూడా, మన సురేష్ బాబు గారు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతను వ్యక్తం చేశారు. నేను ఇట్లా ఉదయం నా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా మనము ఈ జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ షాక్డ్. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ డే టు బిగిన్. ఇక్కడికి వచ్చిన తర్వాత సో అక్కడ జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది. సో మక్కాకి వెళ్ళిన హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళిన 46 మందిలో 45 మంది చనిపోయారని, ఒకరు ఐసీయూలో ఉన్నారని తెలియడం జరిగింది. వారందరి గురించి ఇటు గవర్నమెంట్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక 2 minutes వారి గురించి సంతాపం. థ్యాంక్ యూ. ఈరోజు ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీటు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందరు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. దీనికి విచ్చేసిన మన దిల్రాజు గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మన చిరంజీవి గారిని, మన నాగార్జున గారిని, మన సురేష్ బాబు గారిని, అదేవిధంగా రాజమౌళి గారిని, విచ్చేసిన ప్రొడ్యూసర్స్ మన రామారావు గారు హుంబాళ ఫిలిమ్స్ నుంచి, అదేవిధంగా విచ్చేసిన ప్రొడ్యూసర్స్ మన పోలీస్ ఆఫీసర్స్, మీరందరూ కూడా స్వాగతం కోరుతూ, పైరసీ చాలా మేనేజ్ ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు, మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని, ఒక సంకల్పంతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మిడి రవి, ఈ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరూ కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో 30వ తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రిజిస్టర్ కావడం జరిగింది. దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి, శ్రీనివాసు, డిసిపి కవిత, మన ఏసీపీ శివమూర్తి, జైపాల్, మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్, వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి, మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక పైరసీ పైన ఆయన వ్యవహారం నడుస్తున్నారు. ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా, ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది. సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా 4 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది. హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 1042 అంటే జూన్ నెలలో ఈ కేసు రిజిస్టర్ కావడం జరిగింది. జూలైలో ఇంకోటి కేసు 1292 పైన మనం కేసు రిజిస్టర్ చేశాను. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో 1682 1682 క్రైమ్ నెంబర్ తోనే ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. అదేవిధంగా 347 ఈ ఒక ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ కావడం జరిగింది. సో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ మనం అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయం పైన రాబట్టగలిగాను. ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆయన నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలా మంది చనిపోవడం జరిగింది, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. చాలా పేరెంట్స్ కి, చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది. ఆయన ఈ ఒక వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక
మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనం చూశాను. మొత్తం బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేయి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయం మనం రాబట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ కేసెస్ పైన కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నాయో తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలిసి ఉంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో, మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్ కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాం కాదని చెప్పి, బట్ లేదు, వెనుక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్ లో లేదంటే ఏదో ఒక వెబ్ లో మీకు అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాక్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు, ఏం చేశారు, దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆమె ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆమె గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈయన బాగా తెలివి ఉన్న వాళ్ళు, చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలి పైన ఆయనకు చాలా విషయం తెలుసు. అందుకు ఆమె ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డాటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, డ్యూడ్ కావచ్చు, మిరాయి కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్ లో చూడడం జరుగుతుంది. సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీ టు బి ఇన్ హిస్ వెబ్సైట్ లో